నమస్తే, వెల్కమ్ టు PM7 మీడియా. ప్రముఖ ఆస్ట్రాలజీ కంచి శేషగిరిరావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, హానికరమైన గ్రహాలు, వాటికి ఉత్తమ రిజల్ట్ ఏముంటుంది సార్? హానికరమైన గ్రహాలు ఉంటాయి కదా, వాటిని ఎలా నివర్తించాలి? అంటే ఇక్కడ హానికారక గ్రహాలు అనేవి ఎప్పుడు కూడా హానికారక గ్రహాలు అయితే ఇక్కడ మనం ఏమంటాం అంటే మీకు ప్రశ్న నేను కొంతవరకు ఏమర్థం చేసుకుంటానంటే ఇక్కడ హానికారక గ్రహాలు అనేవి ఇప్పుడు సపోజ్ ఒక దుష్ట గ్రహాలు ఇందాక మనం చెప్పుకున్నాం. శని అనేవాడు అసలు బేసిక్ గా దుష్ట గ్రహం. తర్వాత కుజుడు అనేవాడు బేసిక్ గా దుష్ట గ్రహం. రాహు కేతు నలుగురు కూడా బేసిక్ గా దుష్ట గ్రహం. సో ఇక బుధుడు చంద్రుడు ఏంటంటే చంద్రుడు అనేప్పటికీ ఏమవుతుందంటే ఏదైతే బహుళ పక్షం అనేది ఒక 15 రోజులు ఉంటుంది కదా, అమావాస్య ముందు వచ్చి 15 రోజులు, అప్పుడు చంద్రుడు పాప అవుతాడు. అంటే 15 రోజులు మంచివాడు, 15 రోజులు చెడ్డోడు. సో ఈ రవి అనేవాడు దుష్ట గ్రహాలతో కలిసినప్పుడు పాప అవుతాడు. సో కానీ బేసిక్ గా మనకు పాపగ్రహాలు ఎవరు? ఇందాక చెప్పిన వాళ్ళు శని, కుజుడు, తర్వాత కేతువు, రాహు. అందుకని మనం ఏంటంటే గోచారంలో కూడా ఎక్కువ వీళ్ళని ఎక్కువ మనం కన్సిడర్ చేస్తాం. దాన్ని బట్టి మనకి చెడా మంచి అనేది. అయితే ఇక్కడ వీళ్ళు ఎవరైనా అక్కడే దుష్టగ్రహాలు మనం ఇందాక 6, 8, 12 అని చెప్పాం కదా, అదే జాతకంలోకి వచ్చినప్పుడు వీళ్ళు 6, 8, 12 స్థానంలో దుష్టగ్రహాలు ఉంటే ఆ దుష్టం తగ్గుతుంది. అదే మనకి పనికొచ్చే గ్రహాలు ఉంటే కనుక ఇబ్బంది అవుతుంది, బలం తగ్గుతుంది. అందుకని హానికారక గ్రహాలు అనేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఆ రాశిని బట్టి కానీ ఆ లగ్నాన్ని బట్టి కానీ డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ ఏదైనప్పటికీ కూడా హానికారక గ్రహాల వల్ల మనకు వచ్చే ఇబ్బంది ఏంటి అంటే, ఒకటి ఇప్పుడు నేను చెప్పిన 4 ఉన్నాయి అనుకోండి, సరే అది ఏదైనా సరే మిగతా ఆస్పెక్ట్లు అంటే కొన్ని రాసులకి వీళ్ళు మంచి వాళ్ళు అవ్వచ్చు, మిత్రులు అవుతారు. సో కొన్ని రాసులకి వీళ్ళు శత్రువులు అవుతారు. సో బేసిక్ గా వాళ్ళు చెడ్డవాళ్ళేమో, కానీ చెడ్డవాళ్ళు మిత్రులేగా. సో అలాగా ఆ చెడ్డల వాళ్ళందరూ కలిస్తే ఆ లగ్నాల వాళ్ళకి మేలు జరుగుతుంది. సో మంచి వాళ్ళతో కలిస్తే మిత్రత్వం ఉంటుంది. కానీ మంచివాడు చెడ్డవాడు కలిస్తే వీడైనా మునుగుతాడు, వాడైనా మునుగుతాడు. సో అందుకని అలాగా చూసినప్పుడు ఏంటంటే మనకి కావాల్సింది ఎవరు హానికారక గ్రహాలు అయితే దాన్ని బట్టి మన రిజల్ట్స్ రావటం అనేది ఉంటుంది. అంటే సపోజ్ ఇప్పుడు మనం చంద్రుడి నుంచి మొదలెడదాం. సో చంద్రుడు కనుక ఒకవేళ మనకి హానికారక గ్రహం అయితే కనుక మన మానసిక స్థితి సరిగ్గా ఉండదు. అమ్మగారిని తొందరగా కోల్పోవటము, అమ్మగారితో మనకి యొక్క సంబంధ బాంధవ్యాలు సరిగ్గా లేకపోవటము, అమ్మగారి పరంగా మనం ఏదో రకమైన అసౌకర్యాన్ని ఫీల్ అవటం. తర్వాత వచ్చేప్పటికి ఏమవుతుందంటే కనుక ఇలాంటి వ్యాధులు కొన్ని, అంటే మూర్ఛ, తర్వాత వచ్చేప్పటికి చంద్రుడికి సంబంధించినంత వరకు ఆయన కూడా ఊపిరితిత్తుల మీద ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి అలాంటివి రావడానికి అవకాశం ఉంటుంది. అదే తర్వాత రవి తీసుకుంటే కనుక ఈ రవి వల్ల ఏమవుతుంది, నాన్నగారితో, చంద్రుడు ఏమో తల్లి కారకుడు, రవి ఏమో నాన్నగారి కారకుడు కనుక నాన్నగారితో సంబంధ భాగాలు సరిగ్గా లేకపోవటం. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.